ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ములుగు జిల్లా ముస్తాబవుతోంది. ఈ నెల 28 నుంచి 31న జరగనున్న ఈ మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేస్తోంది. జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి సీతక్క భక్తులకు త్రాగునీరు, రవాణా, పారిశుద్ధ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాతర ప్రారంభానికి ముందే భక్తుల రద్దీ పెరగటంతో మేడారం ఇప్పటికే భక్తి శోభతో కలకల్లాడుతోంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ములుగు జిల్లా ముస్తాబవుతోంది. ఈ నెల 28 నుంచి 31వ జరగనున్న ఈ మహా కుంభమేళా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేస్తోంది. జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి సీతక్క భక్తులకు త్రాగునీరు, రవాణా, పారిశుద్ధ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాతర ప్రారంభానికి ముందే భక్తుల రద్దీ పెరగటంతో మేడారం ఇప్పటికే భక్తి శోభతో కలకల్లాడుతోంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ములుగు జిల్లా ముస్తాబవుతోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేస్తోంది. జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి సీతక్క భక్తులకు త్రాగునీరు, రవాణా, పారిశుద్ధ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇక చూసినట్టయితే గిరిజనుల మహాకుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనాయి. ఇంచుమించుగా 90% పూర్తయినాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు 251 కోట్లు విడుదల చేసింది. దీనికి సంబంధించి చూసినట్టయితే గతంలో జరగని విధంగా ఈసారి జాతర ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. అన్ని గతంలో అయితే టెంపరీగా ఏర్పాట్లు జరిగేది, కానీ ఈ సంవత్సరం మాత్రం జరిగే జాతరకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే శాశ్వత పరిష్కారం ఏర్పడడం వల్ల ఎటు చూసా రోడ్లు కానీ బస్టాండ్లు కానీ అన్ని శాశ్వతంగా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో విషయం చూసినట్టయితే ఎప్పుడైతే సమ్మక్క సారమ్మ జాతర మొదలవుతుందో చుట్టుపక్కల 6 రాష్ట్రాల నుంచి భక్తులు జాతరకు వస్తుంటారు. అట్లా వచ్చే 6 రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ గట్టిగానే ఏర్పాట్లు చేస్తున్నది. ఇక చూసినట్టయితే 28వ తారీఖు నాడు సారలమ్మ గద్దెల మీద చేరుకుంటారు. 29 నాడు సమ్మక్క వస్తుంది. 30వ తారీఖు నాడు భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు అప్పచెప్తారు. 31 నాడు తిరిగి సమ్మక్క సారలమ్మ వనప్రవేశం చేస్తారు. నిజ
ఫర్ ది అప్డేట్ కృష్ణ.